హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారు ప్రకృతి వైద్య నిపుణులు ఫ్రమ్ రామచంద్ర ఆశ్రమం నుంచి సార్తో మాట్లాడి ఈ గుండె జబ్బు సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అనుష్క. వెరీ నైస్ సార్. చాలా రోజులైంది. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చినాం మనం. ఇప్పుడు జబ్బులేమో పెరిగిపోతున్నాయి. మనం విజ్ఞానం చెప్తూనే ఉన్నాం. అయినా ఫాలో అయ్యే వాళ్ళు చాలా అంటే తప్పకుండా ఫాలో అవుతారు సార్. మీ అంటే వీడియోస్ చూసే కనీసం వాళ్ళు చాలా మంది అంటే ఉన్నారు. వింటున్న రోజులు పెడుతున్నారు కానీ ఆచరించాలి. ఆచరిస్తే మేము ఛాలెంజింగ్ మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు ఆచరించినట్టుంటే ఏ రోగమైనా తగ్గిస్తాం మేము. ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఏంటంటే ఈ గుండె జబ్బులే సార్. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కొలాప్స్ అయిపోతున్నారు ఎక్కడికక్కడ. సో చిన్న వయసులోనే ఈ గుండె జబ్బు రావడానికి కారణాలు ఏంటి? కోవాక్సిన్ అనేది ఇప్పుడున్న ఇంతమంది చచ్చిపోవడం కారణం అయితే కోవాక్సిన్. అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. అంటే దాని గురించి చాలా సింపుల్ మనకు ఒక సూత్రం ఉంటుంది. అది నేను చెప్తాను. ఇప్పుడు మనకు ఇవాళ మీరు అన్నారు కరోనా తర్వాత గుండె జబ్బులు పెరిగినాయి. కరోనా తర్వాత గుండె జబ్బులు పెరగడానికి 30 ఏళ్ళు 20 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు సంబంధం లేదు. కరోనా ఏవైతే కరోనాలో అప్పుడు మనం తీసుకున్నామో ఏది వ్యాక్సిన్లు తీసుకున్నామో ఆ వ్యాక్సిన్ ఏమైందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు మీరు రేడియేషన్ చేస్తున్నారు బయట, తర్వాత దానికి కీమోథెరపీ చేస్తున్నారు. రేడియేషన్ అనేది ఏంటంటే దాని అర్థం ఏంటంటే రేడియేషన్ అనేది ఏంటంటే నీకు క్యాన్సర్ కణాలను చంపేయడం. క్యాన్సర్ కణాలను చంపేసే క్రమంలో మంచి కణాలు చచ్చిపోతున్నాయి కదా. మన మంచి కణాలు చచ్చిపోయినాక ఇక నీకు ఈ క్యాన్సర్ కణాలు చచ్చిపోతేది బతుకుంటేది నీకేదిగా. మంచి కణాలు మళ్ళీ రీప్రొడ్యూస్ కావాలా. నిమిషాలకు కొన్ని కోట్ల కణాలు మనకు సెల్స్ డెవలప్ అవుతున్న నేచర్ సైకిల్ అది, ప్రకృతిలో ఒక సైకిల్ అది. అట్లాంటిది నువ్వు చేస్తున్నటువంటి వైద్యం ఏంటంటే అరే అవునండి తాత్కాలికంగా బతకాలి కదా రేడియేషన్ చేయాలి. రేడియేషన్ చేయడం అనేది ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రయోగం వల్ల క్యాన్సర్ కణమే కాదు దాంతోపాటు మొత్తం డిస్టర్బ్ అవుతుంది బాడీ అంతా, అన్ని చచ్చిపోతున్నాయి. అప్పుడు ఇంకా నీకు అట్లనే కరోనా వాళ్ళు చేసిన ప్రయోగం ఏంటంటే కరోనా వైరస్ చంపడానికి స్టెరాయిడ్స్ ఇచ్చింది. స్టెరాయిడ్స్ ఇస్తే ఏమైంది? స్టెరాయిడ్స్ అనేది ఏంటంటే ఒక అశాస్త్రీయమైన విధానం. అంటే ఇప్పుడు ఇంకా దీని తెలంగాణ సంగతి చెప్పాలంటే ఒక గుడిసె ఉంది. ఒక గుడిసెలో పాపం అవ్వ ఉంటుంది, మంచిగా అందరూ వండుకొని అందులో ఎలుకొచ్చింది. ఎలుకొస్తే ఎలుకను పట్టుకొని చంపాలన్నా గుడిసె తగలబెట్టాలన్నా ఏమా అనుష్క? కాబట్టి ఎలుకను పట్టుకొని చంపాలి. కాబట్టి ఇప్పుడు మనకు శరీరంలో మీరు అన్నట్టు గుండెపోటు రావడానికి ఈ వ్యాక్సిన్ ఏదైతే కరోనా వ్యాక్సిన్ ఉందో అది చాలా ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనం చేసిన ట్రీట్మెంటే రాంగ్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ప్రపంచంతో ఒప్పుకుంది అది. ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా అందరూ ఒప్పుకుంటారు. ఏమనంటే కరోనాలో వచ్చిన వ్యాక్సిన్ వల్లనే చచ్చిపోతున్నారు పిల్లలే. అరే మరి నువ్వు నీ సైన్స్ పాడుగాను నువ్వు చెప్తే కొద్దిగా బతకకుండా కనీసం రోగంతోనే ఉండాలి వాడు, చచ్చిపోవడం ఏంది? అన్నీ అట్లే ఉన్నాయి. బీపీ నుంచి క్యాన్సర్ దాకా హార్ట్ అటాక్ దాకా కూడా. అంటే నేను ఏమంటున్నా సైన్స్ని ఎందుకు అట్లా ప్రయోగిస్తుండ్రు, ఇంకా ఎందుకు మనం చేయాలి? ఇంకోటి ఇప్పుడు గుండె జబ్బులు నార్మల్గా తగ్గాలంటే మనం చెప్పినాం. ఎంతోమంది ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చేసినాం. మనం ఎంతోమంది పేషెంట్లకు గుండెలు మార్చాలన్న పేషెంట్ కూడా తగ్గిపోయింది. వాళ్ళకు మనం మరొకసారి చెప్పండి సార్ మన వ్యూవర్స్ కి. ఇప్పుడు హార్ట్ ఏదైతే ఉన్నాయో అంటే అంటే ఏ పార్ట్ లో మీకు డిసీజ్ వచ్చినా కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది 10-20 పాయింట్లు తగ్గితే ఒక రోగం రావచ్చు. ఒక 70-80% హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే పెద్ద రోగం రావచ్చు, పెద్ద జబ్బు. అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటే తెలుగులో మనం ఆయుర్వేదం వీళ్ళు వాళ్ళు డాక్టర్లు చెప్పేదంటే వాత పిత్త కఫాలని చెప్తారు. తర్వాత లైఫ్ స్టైల్ అని చెప్తున్నారు వరల్డ్ శాస్త్రవేత్తలు. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏంది? నువ్వు ఏం తింటున్నావు? ఇప్పుడు బాదాం గింజలు తినమని ఒక ఆయన చెప్పిండు, ఒక ఆయన పిస్తా తినమన్నాడు, మంచి ఆరోగ్యం అన్నాడు, నానబెట్టుకొని తింటుండు. మరి తిన్నప్పుడు ఆ చెప్పిన ఆయన ఏం చెప్పాలి? నువ్వు చెమటలు తీయాలి రా అని చెప్పాలి. తిను మంచిగా ఇవి నానబెట్టుకొని తిని బాగుంటాయి. తిన్నాక ఏమవుతుంది? 30 ఏళ్ళ పిల్లాడు 20 ఏళ్ళ పిల్లాడు తిని అట్టే కూర్చుంటే కొవ్వు పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. ఏమంటారు ఎల్డిఎఫ్లు ఎల్డిఎస్లు ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేస్తున్నాయి. దాని తర్వాత నేనేమంటున్నా అంటే మనం తినే ఆహారమే ముఖ్యం ఇక్కడ. ఏ జబ్బుకైనా నువ్వు ఏం తింటున్నావో అదే ఫలితం వస్తుంది. ఒకటి తింటే ఇంకోటి రాదు నీకు. నువ్వు ఏం తింటావో అదే ఫలితం. కాబట్టి మనం ఏమన్నాం అప్పుడు ఆల్రెడీ వీడియోలో ఏం చెప్పినాం? అప్పుడు అర్జున పౌడరు, త్రిఫల పౌడరు, అతిబల పౌడరు ఇవన్నీ పెట్టి అద్భుతంగా మీరు చేసుకోండి. తర్వాత మీకు ఉంటే మీరు ఈ విధంగా ఇవన్నీ తీసుకొని మీరు చేసినట్టయితే మీరు అద్భుతంగా తగ్గిపోద్ది అని చెప్పాం. ఓకే, నేను కూడా వింటున్నాను సార్. ఈ అర్జున పౌడర్ అనేది రోజు మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది అంటారు. వ్యాపారమే, రోజు మార్నింగ్ తీసుకోవాలని కూడా వ్యాపారం. సైన్స్ 2 రకాలైంది. ఏమిటంటే ఒకటి బిజినెస్ సైన్స్, 2 నేచర్ సైన్స్. ఇప్పుడు మనం నేచర్ సైన్స్ ఉన్నాం మేమంతా. ఇప్పుడు మిగతాది అంటే ఇప్పుడు దీని గుణంగా వ్యాపారం చేస్తారు. ఇప్పుడు మేము చెప్పే వైద్యానుగుణంగా రెడీగా ఉంటారు బయట పక్కన దొంగ అది చెప్పేటోళ్ళు. కాబట్టి అక్కడ ఏం చేస్తారు? ఇదేదో మనం అది చేస్తాం ఇది తగ్గిస్తాం అని. ఇప్పుడు ఎప్పుడే కానీ ఎక్కడ సేవ ఉంటుందో అక్కడ ఫలితాలు వస్తాయి, ఎక్కడ వ్యాపారం ఉంటుందో అక్కడ ఫలితాలు రావు. ఫలితాలు ఉంటే వ్యాపారం నడవదు. కాబట్టి వ్యాపారం నడవాలంటే ఫలితాలు రాకుండా పేషెంట్ నడుస్తుండాలి, మంత్లీ ఫీజులు పోతుండాలి.
కాబట్టి ఏం చెప్తున్నాం అంటే మీరు ఏదైనా ఉండండి జబ్బు అది ఆటోమేటిక్గా నేచర్ సైన్స్ తగ్గుతుంది. ఓకే. ఎలాంటి నేచర్ ఇచ్చి ఒక రోగం నేచర్లో ప్రకృతిలో ఉన్న ప్రాణికి ఒక రోగం వచ్చిందంటే అది ప్రకృతి తగ్గే రోగం ఉంటుంది తప్ప తగ్గని రోగం. తగ్గని రోగం ప్రకృతి ఇవ్వదు, ప్రకృతి కాపాడుకుంటుంది. అన్ని ప్రాణులు దాని బిడ్డలే, ప్రకృతి బిడ్డలే. కాబట్టి ఒక మనిషే ప్రకృతి బిడ్డే కాదు. ఇవాళ 99 మంది ఉన్నారు మన వాటాదారులు, మన పక్కన మన పాలెలు. వాళ్ళందరినీ మనం పట్టించుకోలే. మనం చేసిన విధ్వంసం వల్ల అవి కూడా చచ్చిపోతున్నాయి. ఇవాళ నెమలు చచ్చిపోతున్నాయి, పిట్టలు చచ్చిపోతున్నాయి, అన్ని చచ్చిపోతున్నాయి జంతువులు. కాబట్టి గ్రీడీనెస్ నేచర్ ఏం చెప్తానంటే నీ యొక్క అవసరాలు తెరుస్తుంది తప్ప నీ దురాశను తెరుస్తుంది కదా. జనరల్ గా ఇప్పుడు హెరిడిటీ వల్ల కూడా ఈ గుండె జబ్బులు వస్తూ ఉంటాయి కదా. సో గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, వంశం ద్వారంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హెల్దీ హార్ట్ మెయింటైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వంశపారంపర్యంగా గుండె జబ్బులు రావు, అది సైన్స్ కాదు. అది వంశపారంపర్యంగా గుండె జబ్బులు అనేది 1% ఉంటుంది. అవి హోల్స్ అక్కడ ఏదో బై బర్త్లో వచ్చింది, అది వంశపారంపర్యం కాదు. తల్లి కడుపులో ఉన్నప్పుడే అట్లాంటిది, తల్లి ఆరోగ్యంగా లేనప్పుడు, ఆ పిండం ఆరోగ్యంగా లేనప్పుడు, ఆ గర్భస్థ శిశువు ఆరోగ్యంగా లేనప్పుడు జరిగేటువంటి వాటిని ఏమంటే డిజార్డర్స్ అవి. కానీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు రోజు ఒక 4 లీటర్ల చెమట తీయాలి. 4 లీటర్ల చెమట తీసి చూడు, నీ గుండె ఆరోగ్యం ఉంటుంది. దాని తగ్గట్టు జొన్నలు తినాలి, సజ్జలు తినాలి, రాగులు తినాలి, బియ్యం తినొద్దు, గోధుమలు తినొద్దు. తర్వాత మంచి కూరగాయలు తినాలి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే మళ్ళీ అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. మనం ఎక్కడున్నాం అంటే మనం భూమి తినను, మళ్ళీ ఆడికి వస్తున్నాం మనం. కాబట్టి మనం ఇంతకుముందు ఏం చెప్పినా మట్టికే గుండె దెబ్బ వచ్చినాం. కాబట్టి నువ్వు తినే కూరగాయలు నువ్వు వండించుకో, నువ్వు నీ వరకన్నా నువ్వు అది చేసుకో. ఆ పాలు ఎక్కడున్నాయి, నూనె ఎక్కడుంది, లేదు. కాబట్టి ఇవన్నీ నువ్వు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. దీంతో పాటు ప్రకృతిలో ఇప్పుడు మీరు అన్నారు అర్జునా పౌడరు వాడమని, బాదం గింజలు తినమని, ఇదంతా తప్పు, అశాస్త్రీయమైన పద్ధతి. అంటే అసలు ఆ శరీరంలో ఎంత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయింది. ఆయనకు మామూలుగా గత 20 సంవత్సరాల నుంచి ఆ మనిషికి, అంటే మీరన్నా హార్ట్ పేషెంట్ అనుకోండి ఎవరన్నా, ఆయనకు అంతకన్నా ముందు హార్ట్ కన్నా ముందు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అంతకన్నా ముందు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ కేసీటీ అంతా చూసి ఇంకా ప్రకృతి వైద్యుడు చెప్పాలి ఏ విధంగా మన డిజార్డర్ అయినటువంటి హార్మోన్స్ని ఆర్డర్లో తీసుకురావాలి. అప్పుడు కదా, అప్పుడు గుండె జబ్బు తగ్గిపోతుంది, క్యాన్సర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, సొరియాసిస్ తగ్గిపోతుంది. అమ్మా కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటాం కదా మనం. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటున్నాం. కిడ్నీ ఫెయిల్ అంటే ఏం సార్ అని అడిగితే క్రియాటిన్ వచ్చిందండి. నేను ఎంత క్రియాటిన్ అంటే 3 వచ్చిన ఫెయిలే, 4 వచ్చిన ఫెయిలే, 2 వచ్చిన ఫెయిలే, 10 వచ్చిన. ఏం చేయాలి సార్ అంటే డయాలసిస్ చేయాలి. ఎంతవరకు చేయాలంటే అంతే, మనకి ఉన్నంత వరకు చేయాలి అంతే. కాబట్టి నేనేమంటున్నా, ఆ పేషెంట్ కేసీటీ చూసి అప్పుడు మనం ఇవన్నీ చెప్పాలి. అంతే తప్ప అర్జున రోజు తిను, బాదం గింజల రోజు తిను, లేదంటే ఇంకేదో తెల్లగలిజర్ కిడ్నీలలో నీకు క్రియాటిన్ పెడితే తెల్లగలిజర్ అట్లా కాదు కదా. అది పనిచేస్తుంది. కానీ ఫస్ట్ నీ హార్మోన్స్, ఏ హార్మోన్స్ ఏవి పెరిగినాయి ఏవి తగ్గినాయి ఎట్లా మరి అవి ఫస్ట్ స్టడీ చేయాలి. చేసిన ఇంకా నువ్వు ఈ హెర్బల్స్ ఇస్తే తగ్గని రోగం భూమి మీద ఏ ప్రాణికి లేదు. ఇది ప్రకృతి చెప్పే సైన్స్, నేచర్ సైన్స్. కాబట్టి హార్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు నడవాలి, వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయాలి అంతే తప్ప నువ్వు జిమ్కి పోతుంటే జిమ్కి పోతే కండలు పెడతాయి. మరి దానికి కూడా నువ్వు స్టెరాయిడ్ తీసుకుంటున్నావు. ఆ కండలు పెట్టే జిమ్ ఎందుకు? అది అన్సైంటిఫిక్ ఎక్సర్సైజ్. అది సైంటిఫిక్ ఎక్సర్సైజ్ ఏంది? శాస్త్రీయమైన సుస్థిరమైన వ్యాయామం అంటే స్విమ్మింగ్ చేయి, వాకింగ్ చేయి. ప్రాణికోటి అంతా ఏం చేస్తున్నాయి? అవి మన జిమ్లు చేస్తాయా? అన్ని మిగతా ప్రాణికోటి అంతా లేదు. అవి అన్ని కూడా న్యాచురల్ నడుస్తాయి. అన్ని నిరంతరం ఆకలి అయినప్పుడు తింటాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఏ జబ్బుకైనా మొట్టమొదటి ఒక ప్రాథమిక సూత్రం ఉంది. సరే ఇక విషమో అమృతమో భూమిలోకి వచ్చి తింటున్నాం. తినే దాంట్లో పేషెంట్లు మా దగ్గరకు వస్తే అడుగుతాం, ఏమైనా మేము 8 గంటలకు టిఫిన్ చేస్తాం. ఓహో, మళ్ళా మేము 1 గంటకు భోజనం చేస్తాం. నేనన్నా ఆకలి అయిందా? ఆకలితో సంబంధం లేదా? ఒరే నాయన, ఆకలి అయినప్పుడు తింటేనే ఆకలి కాకపోతే తినకూడదు. ఏమైంది? ఏం కాదు నీకు. ఆకలి కానప్పుడు తినకు, ఆకలి అయినాక అట్లుండు, వాటర్ తాగు. ఆకలి అయినప్పుడు తింటేనే ఆనందం, ఆరోగ్యం. ఆకలి కానప్పుడు నువ్వు గంటలు కొట్టి చూసి తినవనుకో అనారోగ్యం. టైం అయింది కదా తినేయాలి అని అట్లా టైం అయిందని తిన్నోళ్ళు 50% రోగిస్తులు ఇప్పుడు భూమి మీద. ఇది కావాలంటే ఏ సైంటిస్టులను అడగండి, ఎంత పెద్ద డాక్టర్లను అడగండి, ఏ సబ్జెక్ట్ హోమియోపతి, యునాని, ఆయుర్వేదం, అలోపతి, ఇంకేదైనా ఉంటే ఇక చైనా వైద్యం, అమెరికా వైద్యం అడగండి. ఆకలి అయినప్పుడే తినాలి. అది నేచర్ సైన్స్ చెప్తున్న నియమం. నీ టైం టేబుల్, నీ మెనూ అంటారు కదా. ఆకలి అయినప్పుడు తింటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఇట్లా టైం చూసి తిన్నావు అనుకో, సగం రోగాలు దాంతోనే వస్తాయి. నువ్వు ఎందుకు నీకు సంబంధం లేదు. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా ఆరోగ్యంగా ఉంటున్నావు? కాబట్టి ఆకలి కాకుండా తినడం ఎవరైనా గుర్తుపెట్టుకోండి అనారోగ్యం. ఆకలి అవుతుంది, 1 గంట ఆగుండి అదే అవుతుంది, అయినప్పుడు తినండి. అంటే మేము ఆఫీస్ అరే పెట్టుకోపోరా, అదే ఏముంది, డబ్బాలు పెట్టుకోపో, బాక్సు స్కూటర్ మీద పెట్టుకోపో, బ్యాగులో పెట్టుకుంటావా, వాటర్ బాటిల్గా పెట్టుకో. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పిన మీకు, మీరందరూ పాటించి మీ ఆరోగ్యాలు బాగా చేసుకొని మీరు అద్భుతంగా శారీరక శ్రమ చేసి మీరు మంచి లాభాలు పొంది 1 రూపాయి లేకుండా
మీరు మళ్ళీ సుమన్ టీవీతో మీ ఆనందాన్ని పంచుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా సార్. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా అండ్ మన ప్రకృతిలో దొరికే ఐటెమ్స్ మనకి మన ఏ సమస్య, ఏ అనారోగ్య సమస్యనైనా మనం ఆరోగ్యంగా మార్చుకోవచ్చు అని చాలా వివరంగా చెప్పారు సార్. సో, కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలుపుతారు మన వ్యూయర్స్. థాంక్ యూ సార్. మా స్టూడియోకొచ్చి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ. నమస్తే. నమస్కారం.